అసలు ఈ నిజాలు తెలియకుండా హైదరాబాద్ స్మార్ట్ బైక్ కి అస్సలు వెళ్ళకండి. వెళ్ళాక మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు. సరే, ఫస్ట్ దీని ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ బైక్ వచ్చేసి 23 కిలోమీటర్ స్పాన్, 4.3 మీటర్స్ వైడ్ గా అయితే ఉంది. సో ఈ ట్రాక్ పైన 16,000 సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయంట. సో ఈ సోలార్ ప్యానెల్స్ అన్ని కలిపి పర్ డే కి 16 మెగావాట్స్ ఆఫ్ క్లీన్ ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేస్తాయంట. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకేసారి 32,000 స్ట్రీట్ లైట్స్ ఇచ్చే పవర్ అయితే ఇది డే కి జనరేట్ చేస్తుందంట. సో ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము, జాగ్రత్తగా వినండి. ఈ స్మార్ట్ బైక్ యూస్ చేయడానికి మీరు ఒక యాప్ నైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఎంట్రన్స్ లో ఎంటర్ అవ్వగానే ఒక స్కానర్ కనబడుతుంది, దాన్ని స్కాన్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయ్యాక అది 100 రూపీస్ రీఛార్జ్ అయితే చేసుకోమంటుంది. మనం ఆ మనీ స్మార్ట్ బైక్ యూస్ చేయడానికి ఏమో అని చెప్పి వెంటనే రీఛార్జ్ చేసేస్తాం. కానీ వన్స్ స్మార్ట్ బైక్ బ్యాక్ ఉన్న క్యూఆర్ ని స్కాన్ చేశాక 200 రూపీస్ మోర్ రిక్వైర్డ్ టు యూజ్ అ బైక్ అంటుంది. సో మాక్సిమం 300 పెట్టకపోతే ఈ పెడల్ బైక్ నైతే యూజ్ చేయలేము. మళ్ళీ కామెడీ ఏంటనుకున్నారు, పర్ రైడ్ కి మీకు 100 రూపీస్ అయితే మిగతా 200 నెక్స్ట్ టైం యూజ్ చేసుకుందాం అనుకున్నారు కనుక అంత సీన్ ఉండదు. మళ్ళీ మీరు ఈ బైక్ రైడ్ కి వచ్చినప్పుడు 300 మినిమం బ్యాలెన్స్ అని మళ్ళీ పాపప్ ఇస్తుంది. బేసిక్ గా ఇది ఒక చెత్త బిజినెస్ టాక్టిక్ లా మాకు అనిపించింది. దాని బదులు స్మార్ట్ బైక్ పక్కనే నార్మల్ బైక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సేమ్ ట్రాక్ లో మీరు రైడ్ తీసుకోవచ్చు. అది కూడా ఓన్లీ 70 రూపీస్ ప్లస్ నో క్యూఆర్, నో లాగిన్, నో మినిమం బ్యాలెన్స్, నో మ్యాటర్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.